Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu భారతీయ సమాజము భారతీయ సామాజిక నిర్మితికి సంబంధించి మోడల్ పేపర్ ఇండియన్ హిస్టరీ చెప్పాను, ఇండియన్ జియోగ్రఫీ చెప్పాను, ఇప్పుడు భారతీయ సమాజం గురించి చెప్తున్నాను. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఆ తర్వాత మళ్ళీ మొదటి నుంచి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనం మోడల్ పేపర్స్ అయితే ప్రతిరోజు చూసుకుందాము. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది. అండ్ ఈ విధంగా మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నామా. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామా. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిని జతపరచండి. ఏ సాంఖ్యము, బి యోగము, సి న్యాయము, డి వైశేషికము. సో రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ కపిల మహర్షి, సెకండ్ వన్ పతంజలి మహర్షి, థర్డ్ వన్ గౌతమ్ మహర్షి, ఫోర్త్ వన్ కణాద మహర్షి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A4 B3 C1 D2, సెకండ్ వన్ A2 B3 C1 D4, థర్డ్ వన్ A1 B2 C3 D4, ఫోర్త్ వన్ A3 B2 C1 D4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇటువంటి జతపరిచే క్వశ్చన్స్లో మీకు ఒక క్వశ్చన్కి బదులుగా మీకు 4 క్వశ్చన్స్ ఆన్సర్ నేర్చుకునే విధంగా ఇక్కడ ఉంటాయమ్మా. అంటే ఇందులోంచి ఒక క్వశ్చన్గా ఒక్క అంశాన్ని మాత్రమే తీసుకొని కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది ఫైనల్ ఎగ్జామ్లో. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చినా రాకపోయినా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది. ఓకేనా. సో ఆన్సర్ కామెంట్ చేసేసారా మరి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A1 B2 C3 D4. సాంఖ్యము కపిల మహర్షి, యోగము పతంజలి మహర్షి, న్యాయము గౌతమ మహర్షి, వైశేషికము కణాద మహర్షి. కపిల మహర్షి చెప్పింది సాంఖ్యము, పతంజలి మహర్షి యోగము, గౌతమ మహర్షి న్యాయము, కణాద మహర్షి వైశేషికము. అట్నుంచి ఇటైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఇట్నుంచి అటైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను గుర్తించండి. ఏ రామాయణ మహాభారతములను ఇతిహాసములు అంటారు. బి సంస్కృతంలో ఆది కవిగా చెప్పబడుతున్న వాల్మీకి వ్రాసిన ఈ కావ్యం 24,000 శ్లోకాలు కలిగి ఉన్నది. సి ఇస్లాంలో భక్తులు అల్లా ముందు మోకరిల్లి చేసే ప్రార్థన సలాహ్. డి నమాజ్ అరబ్బీలో సలాహ్ అంటారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ABC, సెకండ్ వన్ BCD, థర్డ్ వన్ ACD, ఫోర్త్ వన్ ABCD. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ABCD. 4 కూడా మనకి సరైనవి. ఏంటి రామాయణ మహాభారతాలను ఏమంటారు? ఇతిహాసములు. ఇది మనకి వేరేగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. రామాయణ మహాభారతాలను ఏమంటారు? ఇతిహాసాలు, పురాణాలు, ఖండాలు, ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఇతిహాసాలు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో ఆది కవిగా చెప్పబడుతున్న వాల్మీకి వ్రాసిన కావ్యం ఎన్ని శ్లోకాలు కలిగి ఉంది? 24 శ్లోకాలు. సంస్కృతంలో ఆది కవిగా ఎవరిని చెప్పుకోబడుతున్నారు? వాల్మీకిని చెప్పుకోబడుతున్నారు. వాల్మీకి ఉన్నటువంటి బిరుదు ఏంటి? ఆది కవి. ఎన్ని వేల శ్లోకాలు ఉంది? సంస్కృతంలో ఆది కవిగా చెప్పబడుతున్న వాల్మీకి వ్రాసిన కావ్యం 24,000 శ్లోకాలను కలిగి ఉంది. సో చూసారా, ప్రతి లైన్లో కూడా ఇంకా 2-3 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇస్లాంలో భక్తులు అల్లా ముందు మోకరిల్లు చేసే ప్రార్థనని ఏమంటారు? సలాహ్ అంటారు. అయితే సమాజ్ను అరబ్బీలో సలాహ్ అంటారు, నమాజ్ను అరబ్బీలో సలాహ్ అంటారు. సలాహ్ అనేది అరబ్బీ పదం, దీన్ని మన తెలుగులో నమాజ్ అని అంటారు. అలాగే ఇస్లాంలో భక్తులు అల్లా ముందు మోకరిల్లు చేసే ప్రార్థనే ఈ నమాజ్ లేదా సలాహ్. చూసారా, మీకు డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసాలు. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అంటే అరబ్బీ భాషలో ఏమంటారు? ఫస్ట్ వన్ సామ్, సెకండ్ వన్ ఉపవాసం, థర్డ్ వన్ ఫాస్టింగ్, ఫోర్త్ వన్ సలాహ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామ్ అంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసాలు. అయితే ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అంటే అరబ్బీ భాషలో సామ్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఆగమ్యగమన నిషేధం వీరి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది. ఫస్ట్ వన్ తల్లి కొడుకు, సెకండ్ వన్ భావ మరదలు, థర్డ్ వన్ సమాంతర పత్రీయ సంతతి, ఫోర్త్ వన్ సమాన అంతస్తు గలవారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తల్లి కొడుకు. ఆగమ్య గమన నిషేధం అనేది ఎవరి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది అంటే తల్లి కొడుకుల మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గిరిజన తెగ ప్రధాన లక్షణం కానిది ఏది అని అడిగారు. ఫస్ట్ వన్ మతం పాత్ర చాలా తక్కువ, సెకండ్ వన్ తెగకు ఒక పేరు ఉంటుంది, థర్డ్ వన్ సభ్యుల మధ్య రక్త సంబంధం ఉంటుంది, ఫోర్త్ వన్ తెగ సభ్యులు తమ పూర్వీకులను ఆరాధిస్తారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మతం పాత్ర చాలా తక్కువ అనేది ప్రధాన లక్షణం కాదు. మరి ప్రధాన లక్షణాలు ఏంటంటే తెగకు ఒక పేరు ఉంటుంది, సభ్యుల మధ్య రక్త సంబంధం ఉంటుంది, తెగ సభ్యులు తమ పూర్వీకులను ఆరాధిస్తారు. ఏ తెగ అండి? గిరిజన తెగకు సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సమాజాలలోని దాంపత్య మూలక కుటుంబంలో వీరు సభ్యులు ఎవరు? ఫస్ట్ వన్ కేవలం పురుష సభ్యులు మాత్రమే, సెకండ్ వన్ కేవలం స్త్రీ సభ్యులు మాత్రమే, ఫోర్త్ వన్ భార్యాభర్తలు, వారి సంతతి, వారి దగ్గర బంధువులు, ఫోర్త్ వన్ భార్యాభర్తలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భార్యాభర్తలు, వారి సంతతి, వారి దగ్గర బంధువులు. కుటుంబంలో సభ్యులు ఎవరు? గిరిజన సమాజాల్లోని దాంపత్య మూలక కుటుంబంలో సభ్యులు ఎవరెవరు? భార్యాభర్తలు, వారి యొక్క పిల్లలు, వారి దగ్గర బంధువులు మాత్రమే వారి దాంపత్య మూలకంలో కుటుంబంగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మురియా సమాజంలో గల వివిధ డార్మిటరీలలో వరుసగా స్త్రీ పురుష సభ్యులను ఏ పేర్లతో పిలుస్తారు? ఫస్ట్ వన్ రసిక్ చౌలియా, సెకండ్ వన్ మోటియారి చెలిక్, థర్డ్ వన్ చెలిక్ మోటియారి, ఫోర్త్ వన్ రసిక్ చెలిక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మోటియారి చెలిక్. మురియా సమాజంలో గల వివిధ డార్మిటరీలలో వరుసగా స్త్రీ పురుష సభ్యులను ఏ పేర్లతో పిలుస్తారు అంటే మోటియారి చెలిక్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వరౌన్ తెగలో డార్మిటరీని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ వన్ గిటియోరా, సెకండ్ వన్ ధన్గర్ బాసా, థర్డ్ వన్ జోన్ కెర్ఫా, ఫోర్త్ వన్ గోతుల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జోన్ కెర్పా. వరౌన్ తెగలో డార్మిటరీని జోన్ కెర్పా అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హో తెగలో డార్మిటరీని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ వన్ కొన్యాక్ నాగా, సెకండ్ వన్ మురియా, థర్డ్ వన్ అంగామీ నాగా, ఫోర్త్ వన్ భోటియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భోటియా. హో తెగలో డార్మిటరీని ఏ పేరుతో పిలుస్తారు అంటే భోటియా అనే పేరుతో పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన జీవితంలో గోతుల్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఫస్ట్ వన్ సాంప్రదాయిక నాయకత్వం, సెకండ్ వన్ ప్రాంతీయ మత రూపం, థర్డ్ వన్ వివాహ రూపం, ఫోర్త్ వన్ యువత వ్యవస్థాపన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, యువత వ్యవస్థాపన. గిరిజన జీవితంలో గోతుల్ దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే యువత వ్యవస్థాపనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నగరీయ సమాజానికి విరుద్ధంగా జానపద సమాజం భావనను వాడింది ఎవరు? ఫస్ట్ వన్ రాబర్ట్ రెడ్ఫీల్డ్, సెకండ్ వన్ కార్ల్ మార్క్స్, థర్డ్ వన్ ఫర్డినాండ్ టానీస్, ఫోర్త్ వన్ డబ్ల్యూజీ సమ్నర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాబర్ట్ రెడ్ఫీల్డ్. నగరీయ సమాజానికి విరుద్ధంగా జానపద సమాజం భావనను వాడింది ఎవరు? రాబర్ట్ రెడ్ఫీల్డ్. ఓకేనా? సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ టిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.